అందుచేత పరలోకంలో ఉన్నవారే గాని, భూమి మీద ఉన్నవారు గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామం వంగినట్లు భూమి మీద ఉన్నవారు గాని, భూమి మీద ఉన్నవాళ్ళు మనమే. భూమి మీద ఉన్నవాళ్ళు మనమే. మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతున్నాడు. తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు తన ఉద్దేశాన్ని మనకు తెలియపరిచిన, తన ఉద్దేశాన్ని మనకు పితరులకు తెలియపరిచిన, తన ఉద్దేశాన్ని మన పూర్వీకులు మనకంటే ముందున్న తరవారికి తెలియపరిచిన, వాళ్ళకంటే ముందున్న తరవారికి తెలియపరిచిన, వారికంటే ముందున్న తరవారికి తెలియపరిచిన, వారికంటే మొట్టమొదటి ఉన్న తరానికి తెలియపరిచిన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చలేకపోయారు. అవాదముగా తెలియపరిచాడు. 100 సంవత్సరాలు అవాదముని దేవుడు ఏ పని లేకుండాను, కష్టపడ అవసరం లేకుండాను ఆ తోటలో పెంచి పోషించాడు నా యేసయ్య. అర్థమైంది? తండ్రి అయిన దేవుడే ఏసే తండ్రి అయిన దేవుడు. అర్థమైంది కదండి? 100 సంవత్సరాలు పోషించాడని బైబిల్ పండితులు చెబుతారు. తోటంతా అక్కడ వాళ్ళ స్వాధీనంలో ఉంది. భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆయన వాళ్ళ స్వాధీనంలో ఉంచాడు. దేవుడు కలగజేసి ఈ ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ స్వాధీనంలో పెట్టాడు. అక్కడ జీవులే కానీ, ఆకాశ పక్షులే కానీ, జంతువులే కానీ, నేలను పాకి పురుగులే కానీ, సింహాలే కానీ, ఏనుగులే కానీ, పులులే కానీ, ప్రపంచంలో ప్రతిదీ దేవుడు కలగజేసినదంతయు నరుడి చేతికి అప్పగించి నరుడు పాదాల కింద పెట్టి ఉన్నాడు. 100 సంవత్సరాలు పెంచి పోషిస్తే నువ్వు అన్నీ తిను, కానీ ఆ పండు నువ్వు తినొద్దని చెప్పాడు. అది తిను దినమున నువ్వు చచ్చిపోతావో, అది తిని దినం నువ్వు చచ్చిపోతావని ఖచ్చితంగా ఖండితంగా తండ్రి అయిన దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పెందలకాడ చల్లటి కాలంలో అంటే ఇంచుమించు సాయంత్రం మాటలో 3-4 సమయంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండే, వాళ్ళతో సావాసం చేస్తూ ఉండేవాడు. ఆయన నా బిడ్డలు ఎలా ఉన్నారు ఏంటని పలకరించేవాడు, వాళ్ళకి అన్ని విషయాలు తెలియపరిచేవాడు, వాళ్ళతో సరదాగా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేవాడు. అన్ని విషయాలు తెలియచేసి ఆ పండు తినొద్దు, ఎందుకు చెబుతున్నా నా మాటని తిన మీరు చచ్చిపోతారు అని చెప్తే, ఇదిగో ఎవరో సృష్టించబడిన ఒక శక్తి ఉంది, దాన్ని ఇప్పుడు లోపలికి రానిస్తున్నాను, దాని మాట మీరు అనొద్దు అని చెప్పాడు. అప్పుడు సర్పాన్ని లోపలికి రానిచ్చాడు నా యేసయ్య. సర్పాన్ని లోపల రానిచ్చాడు ఆయన. సర్పం వచ్చి వాళ్ళతో పాటు ఉంటాను, సర్పం వచ్చి వాళ్ళతో పాటు ఉంటా, ఎవరీ లేని సమయంలో పక్కన ఆదం లేని సమయంలో అవతో చెప్పాడు, ఇది నిజమా, ఇది నిజమా, అది తిను దినమునా నువ్వు దేవదూతల వెళ్ళి అయిపోతావని చెప్పాడు. ఆ మాటలకి ఆమె ఏం చేసిందంటే ఆ పండు కోసి తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆజ్ఞాతికమే పాపం చేస్తారంటే దేవుని యొక్క మాటకి విధేయత వారు చూపించలేదు, దేవుని యొక్క మాటలకి వాళ్ళు లక్ష్య పెట్టలేదు, దేవుని యొక్క మాటకే వాళ్ళు గౌరవించి చూపించలేదు, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు మరిచి ఉన్నారు, దేవుని యొక్క జాలిని వాళ్ళు మరిచి ఉన్నారు, దేవుడు ఉచితంగా పోషించిన విధానాన్ని వాళ్ళ కృతజ్ఞత లేరు, యథార్థత లేదు. ఎవరో తెలియని వ్యక్తిని తోటలో వదిలిన వ్యక్తిన మాటలు విన్నారు కానీ 100 సంవత్సరాలు పెంచి పోషించిన తండ్రి అయిన దేవుణ్ణి మరిచి ఆయన మాటలు ధిక్కరించి పక్కన పెట్టి ఎవరి మాటో ఈయన తినొద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళలో పాపం సంభవించింది. దేవుని యొక్క మాటకి విధేయత చూపించినప్పుడు, దేవుని మాటల లక్ష్య పెట్టినప్పుడు పాపం సంభవించి వీలో నరులు ఆ వాదమ్మని ఇద్దరిని కలిసి దేవుడి ఇంటి తోటల నుంచి బయటకు పంపించి వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉన్నారు. తర వెంబడి తరం గడుచుకుంటూ వస్తూనే ఉంది. తర వెంబడి తరం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరు కనపట్లేదు. మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతున్నారు. ఎవరు దేవుని మాటకి విధేయతలు చూపెత్తలేదు, ఎవరు యథార్థంగా బతకట్లేదు. సంవత్సరాలు గడిచిపోయే కొలిది తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభులోని తన కన్య గర్భంలో పుట్టి పుంతి పిలాతు అధికారం కింద శ్రమపడి చనిపోవడానికి ఆయన భూమి మీదకి ఆయన పంపించున్నాడు.
ఎందుకంటే మనం పాపంలో పుట్టి పెరిగి పాపంతో చచ్చిపోతాం. మనల్ని పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మన పక్షాన్ని శ్రమపడి చనిపోవడానికి, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి తండ్రి అయిన దేవుని మాటను నెరవేర్చడానికి, లేఖనాలను ఆయన నెరవేర్చడానికి ఆయన మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. ప్రవక్తను పంపించి నెరవేర్చలేకపోయాడు. ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చడానికి ప్రవక్తల మాటలు ఎవరో లక్ష్య పెట్టలేదు. ప్రవక్తలు పంపించిన ప్రవక్తలు చంపేశారు. ప్రవక్తలు చెప్పిన మాటలకి విధేయత చూపించకుండా, ప్రవక్తలు రాసిన మాటలకి విధేయత చూపించకుండా ధిక్కరించేసి దేవుణ్ణే విసర్జించి భయంకరమైన పాపం చేసుకున్న పనికిరాని దోణ చేసుకుని పనికిరాని దేవతలను చేసుకుని పనికిరాని దెయ్యాలకు అలా ఆరాధించుకుంటూ వచ్చారు. దేవుని పక్కన పెట్టారు, సృష్టికర్తను పక్కన పెట్టారు. దేవుని యొక్క మాటలకి విధేయత చూపించకుండా తరం వెంబడి తరంలో ఆయా ఆయా రీతిగా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళకి కలిగిన దానివల్ల మొక్కుకున్నారు. కానీ దేవుని యొక్క మాటకి వారు విధేయత చూపించకుండా దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండకుండా దేవుడు మనల్ని కలగజేశాడు. ఆ దేవుని మనం తెలుసుకోవాలి అన్న ఆసక్తి వాళ్ళకి లేదు. కానీ తెలియపరిచినా సరే ప్రవక్తలను సైతం లక్ష్య పెట్టకుండా వాళ్ళు హింసించారు, బాధపట్టారు, దుఃఖపెట్టారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని కుమారుణ్ణి దేవుడే పంపించాడు. ఎందుకంటే మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంతో చచ్చిపోతున్నాం. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన వల్ల కాలేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని మన పక్షాన శ్రమపడి చనిపోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకంటే మన నిమిత్తం తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఆయన బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నట్టుగా మన కోసం ఆయన పంపించింది. మొదటగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, రెండోది మన పక్షాన ఆయన శ్రమపడి చనిపోవడానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ఒకటి ఆయన చిత్తాన్ని, రెండోది మన కోసం మనం ఎక్కవలసిన శిలువ, మనం పొందవలసిన మరణాన్ని నుండి తప్పించడానికి, మన పక్షాన ఆయన శ్రమపడి చనిపోవడానికి ఆయన పంపించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రికి విధేయత చూపించాడు, తండ్రి ప్రేమలో బతికాడు, తండ్రికి కృపలో బతికాడు, తండ్రి మాటకి విధేయత చూపించుకుంటూ యథార్థంగా బతుకుతూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాటలు ఉన్నట్టు ప్రజలు బోధిస్తూ ముఖమాటం లేకుండా రాజైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, యాజకులే కావచ్చు, ఎవరినైనా సరే ఎదిరించి నా యేసయ్య దేవుని మాటలు పరలోకంలో ఉన్న సత్యాలన్నీ ప్రజలకు బోధించుకుంటూ ఆయన రాత్రంతయో ప్రార్థన చేసేవాడు. తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటూ మరణం నుండి తప్పించగలవానికి ఆయన వేదనతోటి రోదనతోటి ఆయన గెచ్చిమైన తోటలో ప్రార్థన చేసుకుని మళ్ళీ పొద్దునే లేచి ప్రజల్లోకి వచ్చి దేవుని మాటలు చెప్పుకుంటూ వ్యాధిగ్రస్తులు స్వస్థపరుచుకుంటూ జ్ఞానం లేని వ్యక్తులకి జ్ఞానం ఇమ్మని దేవునికి మొరపెట్టుకుంటూ ఆ 12 శిష్యుల్ని ఏర్పరిచి వాళ్ళు కూడా పంపించే సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి వాళ్ళు కూడా పురుకలిపి వాళ్ళకి బలాన్ని అనుగ్రహించి దెయ్యాలపైన వ్యాధులపైన స్వస్థపరచడానికి, దెయ్యాలు వెలగొట్టడానికి శక్తిని అనుగ్రహించడానికి వాళ్ళకి దేవుడు శక్తిని అనుగ్రహించి ఆ ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి బలాన్ని అనుగ్రహించడానికి కూడా, దేవుని యొక్క తోడు వాళ్ళకి అనుగ్రహించడానికి కూడా దేవుడు పక్షాన, ఈ తండ్రి అయిన దేవుడు పక్షాన కుమారుని యేసు క్రీస్తు ప్రభుల వారు విధేయత చూపించడం వలన మనమందరూ బతకడానికి, మనమందరం నివాసం ఉండడానికి, ఎక్కడ పరలోకంలో నివాసం పరలోకంలో బ్రతకడానికి తండ్రి అయిన దేవుని పక్షాన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన కోసం ఆయన శ్రమపడి చనిపోయింది. ఆయన మరణం నుండి తప్పించగలవానికి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన మరణము నొందినంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. కొరడాలతో కొడుతుంటే మాంసం పీసుల కింద అయిపోయింది, రక్తం కారిపోయింది, తన దేహం అంతా దున్నబడి ఉన్నది. అయినా నా యేసయ్య నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు తీర్చారు, అయినా నోరు తెరవలేదు. కలవర శిలువలో ఆయన ఏలాడదీశారు, అయినా సరే ఆయన నోరు తెరవలేదు. ఎవరిని ఏ వ్యక్తిని కూడా శపించలేదు, ఏ వ్యక్తి మీద సనుక్కునలేదు, ఏ వ్యక్తిని హృదయంలో కఠినంగా అనుకోలేదు. ప్రేమే చూపించాడు. వారు ఏం చేయుచున్నారో వారు ఎరగను కనుక వారిని క్షమించని తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు
ఆయన అత్యధికంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన నామములో వంగినట్టు నరుడై ఉన్న మనము పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న మన పక్షాన మనం ఎక్కవలసిన సిలువుని ఆయన మన పక్షాన ఆయన మరణమును ఉందెను మన నిమిత్తం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఒక వ్యక్తి నరహత్య చేశాడు. నరహత్య చేస్తే అతని ప్రతిదండన ఏంటి? ఉరి శిక్ష, మరణమే. నేను ఎవరిని చంపలేదు కదండి, ఎవరిని నేనేం చేయలేదు కానీ మనం అనుకుంటాం. నీ హృదయంలో కఠినము, నీ హృదయంలో ద్వేషము, నీ హృదయంలో పగ, నీ హృదయంత్రంగంలో చేస్తున్న పాపము, అదో నీ హృదయంత్రములో ఉన్న ఆ వ్యత్యాస, నీ హృదయంత్రములో ఉన్న తండ్రి దేవునికి విధేయత చూపించని అవిధేయత నీలో ఉంది కాబట్టి అవిధేయతలు దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాలు భాగస్తులై ఉన్నారు. దేవుని ఉగ్రతకి అది మనంతటా మన వల్ల ఇది కాదు. మన నీతిమంతుల కింద మార్చబడటానికి మనకు అవకాశం ఏమాత్రము లేదు. ఎందుకంటే పాపం చేసి ఉన్నాం మనము. మన గుడ్డ మాసిపోయింది, దాని ఉతకాలు ఏంటంటే సబ్బు కావాలి. అలా మనం మాసిపోయాం. మళ్ళీ అనీతిమంతుల కింద ఎలా తయారవుతాం? మన నీతిమంతుల కింద తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చినప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు అక్కడి నుంచి పొరపాట్లు చేసుకుంటూ వచ్చాడు. పాపంలో పుట్టిన చిన్నపిల్లల వారు స్వభావం, అంటే సంటి పిల్లలు వెళ్ళే స్వభావం మనకు ఉంటే, ఇప్పుడు చిన్నప్పుడు సంటి పిల్లల స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు. పెద్దవాడైన తర్వాత అక్కడి నుంచి ద్వేషము, పగ, అసూయ, హృదయంలో పాపము, కఠినత్తనము, ఎక్కలేని ఎన్ని అలవాట్లు కలిగి ఉండడం వలన తండ్రి అయిన దేవునికి మనము అంగీకారంగా లేము మనం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ప్రేమ కలిగిన, ఆయన జాలి కలిగిన వాడు. మనతో ఆయనకి సంబంధం లేదు. మనం వెళ్ళని కలుపుకుందామని వచ్చి కలగడానికి కూడా ఆయన పరిశుద్ధత మనలో లేనప్పుడు ఆయనలో మన ఏకత్వం కలగలేము. మనకి తండ్రి అయిన దేవునికి విరోధంగా మనం ఉన్నాం కాబట్టి ఆ విరోధమైన ఆ జనాంగాన్ని తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా మన కోసం ఆయన శ్రమపడి చనిపోయాను. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, ద్వేషాన్ని జయించాడు, పగని జయించాడు. మరణము ఆయనను అందుకే బంధించలేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఆయన విధేయత చూపించాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనని మరణం నుండి తప్పించాడు. మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళని విజయం ఎక్కడని యేసుక్రీస్తు ప్రభువును సవాలు చేయడమే కాకుండా నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలగలడు అన్న మాట ఇసిరాడంటే ప్రపంచంలోకి, ఆ మాట ఇసిరడానికి కారణం ఆయన పాపం చేయలేదు. ఎందుకంటే హృదయంతరంగల పరిశోధన చేసిన దేవుడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో పొరపాటు చేసుంటే ఆయన మరణం నుండి లేచేవాడు కాదు. ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన పొరపాటు చేయలేదు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనని మరణం నుండి తప్పించాడు. మరణం ఆయన బంధించలేదు. మరణం నుండి ఆయనను లేపగలిగింది ఏదైనా ఉన్నది అని అంటే దేవుని యొక్క శక్తి ఆయనలోకి ఎలా ప్రవేశించింది అని అంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చనిపోయిన తర్వాత దేవుని యొక్క శక్తి పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధుల్లోకి దేవుని యొక్క శక్తి వెళ్ళి ఆ మరణం నుండి ఆయన లేపగలిగింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన వ్యక్తుల మీదకి ఆయన సన్నిధి వెళ్తుంది. కానీ ఆయన మనకున్న తండ్రి అయిన దేవునికి మనకున్న గొడవని, భేదమని, అసూయని, క్రూరత్వాన్ని, పగనే దేవుడు ఏం చేసి దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన వ్యవహరించి మన వల్ల ఆయన చెల్లించాడు. అందుకే ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి. ప్రతివాడు నాలుక యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడని ఒప్పుకోవాలి. అదే భూమి మీద 33 కోట్ల మంది దేవతలైతే దేవుళ్ళు అయితే ఉన్నారో, దేవుళ్ళుగా పిలువబడుతున్న అనేక మంది ఉన్నారు. తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, తెలుగు వాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నారు.
ఎవరు మన కోసం శ్రమపడి చనిపోయి తిరిగిన లేచిన చరిత్ర ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధతే నా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచింది. ఆ పరిశుద్ధతే మనకు విమోచన కలగజేసింది. అందుకే ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి. వంగినవాడు ఆయన నామములో వంగుతామంటే ఆయనకి మన విధేయతలు చూపిస్తున్నాం. ఎందుకు విధేయత చూపిస్తున్నాం? ఆయన మన పక్షాన మరణము నొందాడు కాబట్టి దాని విషయమే కృతజ్ఞతతో, అయ్యా నేను పొందవలసిన మరణం మీరు పొందారయ్యా అని మోకరించి మనం ప్రార్థన చేసి ఆయన నామంలో విశ్వాసిస్తే మనకు నిత్య జీవం కలుగుతుంది. ఆయన పరిశుద్ధత మనలోకి వచ్చి మన పరిశుద్ధులం అవుతాం కాబట్టి పరిశుద్ధమైన స్థలము పరలోకం ఉంది కాబట్టి ఆ పరలోకంలో మన నివాసంగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు మనకి భాగ్యము కలగజేసాడు. అది కుమారుని ద్వారా. ఆ కుమారుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన నా కోసం శ్రమపడి చనిపోయి నమ్మి విశ్వసించి మోకరించి ఆయనకి విధేయత చూపిస్తారో వారిదే పరలోకము.